నల్గొండ జిల్లాలో హైవే 65 పై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తూ ఉండగానే బస్సు కాలి బూడిదైంది. బస్సులో మంటలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దూకేశారు. అందరూ కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన విహారీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ కూడా లేదు అని ఆరోపణలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో హైవే 65 పై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తూ ఉండగానే బస్సు కాలి బూడిదైంది. బస్సులో మంటలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దూకేశారు. అందరూ కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన విహారీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ కూడా లేదు అని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం కాలిపోయిందయ్యా. బంగారం ఉందన్న దాంట్లో ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. బంగారం ఉందన్న దాంట్లో ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా. నల్గొండ జిల్లాలో హైవే 65 పై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తూ ఉండగానే బస్సు కాలి బూడిదైంది. బస్సులో మంటలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే కిందకు దూకేశారు. అందరూ కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ అయిన విహారీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ కూడా లేదు అని ఆరోపణలు ఉన్నాయి. అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా.